పాత బడవసుకుంటే 95. సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీయేసుని. సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీయేసుని. దూతలు కనబడి గానము చేసిరి, ఉతలు కనబడి గానము చేసిరి. సదతము మహిమా సర్వోన్నతునికి, సదతము మహిమా సర్వోన్నతునికి. శాంతియు భువిలో పరిశుద్ధులకు, శాంతియు భువిలో పరిశుద్ధులకు. పావనుడేసుని పూజించెదము సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీయేసుని. కొల్లలుగాంచిరి గనక పరిని, కొల్లలుగాంచిరి గనక పరిని. ఉల్లము నెల్లను రంజిల్లగను, ఉల్లము నెన్నరు రంజిల్లగను. ఎల్లరకు సాటిరి వల్లభుని, ఎల్లరకు సాటిరి వల్లభుని. ఉల్లాసముతో కొనియాడెదము సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీయేసుని. సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీయేసుని. జ్ఞానులు గనిరి ఘనమగుతారన్, జ్ఞానులు గనిరి ఘనమగుతారన్. పూనికతో పయనము గావించి, పూనికతో పయనము గావించి. కానుకలిడి పూజించిరి రాజు, కానుకలిడి పూజించిరి రాజు. తనివి తీరగగన పరచెదము సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీయేసుని. సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీయేసుని. మరియా ప్రభుదయ విరివిగా పొంది, మరియా ప్రభుదయ విరివిగా పొంది. ప్రణుతించెను ప్రభు దర్శనముంది, ప్రణుతించెను ప్రభు దర్శనముంది. పరిశుద్ధుడు ప్రభు యేసు క్రీస్తు, పరిశుద్ధుడు ప్రభు యేసు క్రీస్తు. మురియుసు మదిలో బ్రోకెదమీపుడే సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీయేసుని. సాగిలపడి ఆరాధించెదము
సత్యముతో ఆత్మతో శ్రీ యేసుని సుముయోను స్తుతించే దేవుని సుమియోను స్తుతించే దేవుని గమనించే గణరక్షణ నరులకు గమనించే గణరక్షణ నరులకు నిర్మల వెలుగు నిర్మల మహిమ నిర్మల వెలుగు నిర్మల మహిమ విమలుని మరి మరి స్తుతించెదము సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసుని సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసుని వివరించెనన్న విమోచకుని వివరించెనన్న విమోచకుని విశ్వాసులకు పరిశుద్ధులకు విశ్వాసులకు పరిశుద్ధులకు దేవుని స్తుతించుచు నీ భువిలో దేవుని స్తుతించుచు నీ భువిలో పితృని బహు పూజించెదము సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసుని సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసుని పూజనీయుడు ప్రభు యేసు క్రీస్తు పూజనీయుడు ప్రభు యేసు క్రీస్తు రాజుల రాజు ప్రభువుల ప్రభు రాజుల రాజు ప్రభువుల ప్రభువు రాజముని చంద్రాజుల చేసే రాజముని చంద్రాజుల చేసే విజయుడు యేసుని పూజించెదము సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసుని సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసుని. మరో పాట పాడుకుందాం. 131వ పాట. పాత బడవస్కంలో 129, పాత బడవస్కంలో 129, కొత్త బడవస్కంలో 131. హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా, హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా. సిలువలో నాకై రక్తము కాచి, సిలువలో నాకై రక్తము కాచి నన్ను రక్షించినావు ప్రభువా, నన్ను రక్షించినావు ప్రభువా. స్తుతి ప్రశంస పాడేదా, హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా. నిర్దోషమైన యేసుని రక్తము, నిర్దోషమైన యేసుని రక్తము నా పాప దోషమంతా కడిగే,
నా పాప దోషమంత కడిగే స్తుతి ప్రశంస పాడేదా హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా నీవు గావించిన బలియగముకై నీవు గావించిన బలియగముకై సాగిలా పడి పూజించేదను సాగిలా పడి పూజించేదను స్తుతి ప్రశంస పాడేదా హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా నా అడుగులను బండపై నిలిపి నా అడుగులను బండపై నిలిపి స్థిరపరచి కాచితివి స్థిరపరచి కాచితివి స్తుతి ప్రశంస పాడేదా హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై నిన్ను శ్లాఘింతునేసు ప్రభువా నిన్ను శ్లాఘింతునేసు ప్రభువా స్తుతి ప్రశంస పాడేదా హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా ఎట్లుండగలను నీ పాట పాడక ఎట్లుండగలను నీ పాట పాడక పొందియున్నటి మేలులకై ఉన్నటి మేలులకై స్తుతి ప్రశంస పాడేదా హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా సంతోష హృదయ ఉత్సాహ ధ్వనితో సంతోష హృదయ ఉత్సాహ ధ్వనితో ఆరాధించేదా నిన్ను ప్రభువా ఆరాధించేదా నిన్ను ప్రభువా స్తుతి ప్రశంస పాడేదా హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా మరో పాట పాడుకుందాం. 160వ పాట పాడుకుందాం. పాట సంఖ్య 160. పాత బడవస్కంలో 158. పాత బడవస్కంలో 158. పాత బడవస్కంలో 158, కొత్త బడవస్కంలో 160. ఓ ప్రభువా ఇది నీ కృపయే గోపక్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే గోపక్రయము ద్వారా కలిగే. కృప ద్వారాని పాప క్షమాపణ రక్తము ద్వారాని కలిగే. కృప ద్వారాని పాప క్షమాపణ రక్తము ద్వారాని కలిగే. అపరాధముల నుండి విమోచన అపరాధముల నుండి విమోచన యేసులో మనకు ప్రార్థించే లో మనకు ప్రార్థించే. ఓ ప్రభువా ఇది నీ కృపయే
గోపక్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గోపక్రయము ద్వారా కలిగే. కృప ద్వారానే కలిగిన రక్షణ మానవులు సగా జాలరిలా. కృప ద్వారానే కలిగిన రక్షణ మానవులు సగా జాలరిలా. క్రియల ద్వారా కలుగాలేదు, క్రియల ద్వారా కలుగాలేదు. యేసు ప్రభుని వరమిదియే, యేసు ప్రభుని వరమిదియే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గోపక్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గోపక్రయము ద్వారా కలిగే. కృపతో మనలా పిలచిన ప్రభువు పరిశుద్ధ పిలుపు ద్వారా. కృపతో మనలా పిలచిన ప్రభువు పరిశుద్ధ పిలుపు ద్వారా. అపరిమిత సంకల్పము వలన, అపరిమిత సంకల్పము వలన మనమెరిగితిమి ఈ ధరలో, మనమెరిగితిమి ఈ ధరలో. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గోపక్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గోపక్రయము ద్వారా కలిగే. కృప ద్వారా నీతిమంతులుగా తీర్చెను మనలా ఉచితముగా. కృప ద్వారా నీతిమంతులుగా తీర్చెను మనలా ఉచితముగా. ఆపాత్రులమై ఉన్న మనకు, ఆపాత్రులమై ఉన్న మనకు ప్రాయశ్చిత్తము కలిగెనుగా, ప్రాయశ్చిత్తము కలిగెనుగా. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గోపక్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గోపక్రయము ద్వారా కలిగే. కృపయే మనకు బయలుపడెను, సమస్తమును బోధించును. కృపయే మనకు బయలుపడెను, సమస్తమును బోధించును. అపవిత్ర క్రియలన్నీయు విడచి, అపవిత్ర క్రియలన్నీయు విడచి భయభక్తులతో బ్రతికెదము, భయభక్తులతో బ్రతికెదము. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గోపక్రయము ద్వారా కలిగే. ప్రభువా ఇది నీ కృపయే, గోపక్రయము ద్వారా కలిగే. కృప ద్వారా
బలవంతులమై ఎదుర్కొనేదము యుద్ధమును. కృప ద్వారాని బలవంతులమై ఎదుర్కొనేదము యుద్ధమును. ప్రభువు నందు అంతము వరకు, ప్రభువు నందు అంతము వరకు స్థిరముగా ముందుకు సాగెదము, స్థిరముగా ముందుకు సాగెదము. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. కృప ద్వారాని సమీపించితిమి, దాని యందే నిలచితిమి. కృప ద్వారాని సమీపించితిమి, దాని యందే నిలచితిమి. క్రీస్తు మహిమా నిరీక్షణకై, క్రీస్తు మహిమా నిరీక్షణకై ఆయనకే స్తుతి పాడెదము, ఆయనకే స్తుతి పాడెదము. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. మనందరికి కూడా బాగా పరిచయం ఉన్న వాక్యం, చాలా సార్లు మనం చదువుకున్నాం. అయినా మరొకసారి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటూ వచ్చినాం. ఇక్కడ ఉన్నటువంటి మాట మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యి ఉన్నాను అంటున్నాడు. పౌలు గారు ఏమై ఉన్నాడు? పౌలు ఏమేమైతే కార్యాలు చేస్తూ వస్తాడో, పౌలుకున్నటువంటి తలాంతులు, పౌలుకున్నటువంటి వరాలు చాలా అద్భుతమైనటువంటివి అన్నమాట. పౌలు చాలా ఆత్మీయంగా జ్ఞానం కలిగిన వాడు, పౌలు చాలా చదువుకున్నటువంటి వాడు. పౌలు మరి గమాలేలి యొద్ద పాదముల యొద్ద మరి ఎంతో చదువుకున్నటువంటి వ్యక్తి, జ్ఞానం కలిగిన ఎంతో ఆత్మీయుడు, ఎన్నో తలాంతులు వరాలు కలిగిన వాడు, భారం కలిగిన వాడు. అలాంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, ఏదన్నా ఉంది అంటే అది నా ద్వారా, నా తెలివిని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి అంటలేదు. కానీ ఏమంటున్నాడు 10వ వచనంలో, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. కాబట్టి మనం కూడా ప్రతి విషయంలో దేవుని మనం ఆరాధించాలి. దేవా నేనేమై ఉన్నానో అదంతా కూడా నీవిచ్చినదే, నీ కృపే. కాబట్టి మనం ఏమై ఉన్నాము, లేదా మనకున్నటువంటి జ్ఞానం, మనకున్నటువంటి తెలివి, మనకున్న చదువు, లేకపోతే మనకున్నటువంటి ఆస్తి ఐశ్వర్యాలు, మనకున్న పిల్లలు, కాబట్టి మనకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బట్టి ఇదంతా ఎవరి వలన వచ్చిందనాలి? ఇది దేవుని వలన. దేవా నువ్వు నాకు ఇచ్చినావు. కాబట్టి ఇవన్నీ ఎవరి వలన వచ్చినాయంటే దేవుని కృప వలనే, దేవుని కృప వలనే. ఇది నాన్న దేవుని మందిరంలో ఉన్నామంటే, దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఇది ఎవరి కృప అంటే ఇది దేవుని కృప. కాబట్టి ఈ దినాన్ని మనం రక్షణ పొందినామంటే ఇది దేవుని కృప. దేవుడు మన ఎడల చేస్తూ వచ్చిన అనేకమైనటువంటి మేలులు, ఇదంతటి ఏంటంటే ఇది దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప. ఆయన కృపతోనే మనలను కాపాడుతున్నాడు, ఆయన కృపతోనే మనం రక్షిస్తున్నాడు. అందుకని పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే, మరి తను మరి ఎంత మాత్రం కూడా మరి చాలా తలాంతులు కలిగిన వాడు పై వచనంలో
మరి చూసినట్లయితే 9వ వచనములు అంటాడు, ఏలయనగా నేను అపోస్తులు అందరిలో తక్కివాడను, దేవుని సంఘముని హింసించినందున అపోస్తులుడు అనబడుటకు యోగ్యుడను కాను. అంటే తాను ఏమంటాడంటే అందరికంటే ఎక్కువ వాడైనప్పుడు కూడా తక్కువ వాడుగానే భావిస్తూ వచ్చినాడు. కాబట్టి నేను యోగ్యుని కాదంటున్నాడు. కాబట్టి ఇంకా కింద మన 10వ వచనం చూస్తే, అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపయే. కాబట్టి ఏమంటాడు, నేను అందరికంటే కూడా నేను తక్కువని ఏమాత్రం కూడా కాదు, కానీ వారందరికంటే విశేషంగా నేను శ్రమపడి ఉన్నప్పటికీ నేను ఏమంటాడు, నేను ప్రయాసపడింది నేను కాదు, ప్రయాసపడినది దేవుడే, నాకు తోడైన దేవుని కృపయే. కాబట్టి ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపే. దేవుని కృప అంటున్నాడు. పౌలు గారిని మనం ఏది అడిగినా, పౌలు గారు ఏంటి నీ సంగతి అంటే, ఇది దేవుని కృప. ఏదన్నా పౌలు చేస్తున్నాడంటే పౌలు ఏమంటాడు, ఇది దేవుని యొక్క కృపే కానీ వేరొకటి కాదు అని. మరి అంటే పౌలు దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తూ వస్తున్నాడు. పౌలు గారు దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నాడు అన్నమాట. దేవుణ్ణి ఎంతగానో ఘనపరుస్తున్నాడు. దేవుణ్ణి ఎంతగానో పౌలు మహింపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తున్నాం. అంటే అంతగా మరి దేవుడు పౌలు చేత గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయిస్తూ వస్తున్నాడు అనమాట. అలాంటి పౌలు ఏమంటాడంటే, నేనేమై ఉన్నానో అది దేవుని యొక్క కృపే. కాబట్టి తను ఎలాంటి వాడైనప్పటికీ, తను ఎంత గొప్పవాడైనప్పటికీ, ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినప్పటికైనా సరే పౌలు ఏం చేస్తున్నాడు, వచ్చినాడంట. పౌలుకు ఉన్నటువంటి తలాంతులు ఎలాంటివంటే మామూలు కాదనమాట. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యములు 19:11. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించను. దేవుడు అంట పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడంట. దేవుడు పౌలు గారి చేత ఎలాంటి కార్యాలు చేయిస్తూ వచ్చాడు, విశేషమైనటువంటి అద్భుతాలు చేయిస్తూ వచ్చినాడంట. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించిన 12వ వచనం చూడండి. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డనైనను నడి కట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగముల వారిని విడిచెను, దయములు కూడా వదిలిపోయాను. అంటే చూడండి, పౌలు వస్త్రాలు ముట్టుకుంటే చాలు, పౌలు చేయి తగిలితే చాలు, అనేక మంది రోగులు ఏమయ్యేవాళ్ళంట, స్వస్థతను ఉండేవాళ్ళంట. అయినప్పుడు కూడా ఏమంటున్నాడంటే, ఇదంతా నాది కాదు, నా ద్వారా కలిగింది కాదు, ఇది దేవుని వలన కలిగిందే, ఇది దేవుడిచ్చిందేనని పౌలు చెప్తున్నాడు. పౌలు గారు ఏ విషయంలోనైనా సరే దేవుని ఎంతో ఘనపరుస్తూ వస్తున్నాడు. దేవునికి ఎంతో మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అంటే నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప, ఏదన్నా నాకు ఉంది అని అంటే అది దేవుడిచ్చింది అని అంటున్నాడు. పౌలు ఎప్పుడు కూడా దేవుణ్ణి మహింపరుస్తూ వచ్చినాడు. మనం కూడా ఏం చేయాలంటే, మరి నిలబడి నేనైనా కూర్చున్నాను, మీరైనా కూడా మనం ఏం చేయాలి, దేవుణ్ణి మహింపరచాలన్నమాట. దేవునికే మహిమ మనం చెల్లించేవారుగా ఉండాలి. ఏదైనా ఒక క్రియ జరిగినా లేదా ఒక దేవుడు మనల్ని ఆశీర్వదించినా ఏటినైనా బట్టి మనం అతిశయించకూడదు, కానీ దేవుని బట్టి మనం అతిశయించాలి. ఆయన కార్యాలను బట్టి మనం ఏం చేయాలి, అతిశయించే వారంగా ఉండాలి. దేవుడు చేసిన మేలులను బట్టి దేవుడు మనకి ఏది ఇచ్చినా, అది చదివే కావచ్చు, జ్ఞానమే కావచ్చు, ఆస్తి ఐశ్వర్యాలు కావచ్చు, లేకపోతే నీ దగ్గర ఏదున్నా వాటిని బట్టి మనం అతిశయించకూడదు. కాబట్టి దేని బట్టి మనం అతిశయించాలంటే దేవుని కృపను బట్టి మనం అతిశయించాలి. దేవుడు ఇది మన గొప్పతనంగా మనం ఫీల్ కాకూడదు. అది మన ఉద్యోగమే కావచ్చు, లేకపోతే మనకి ఏదైనా సరే, నీ దగ్గర ఏ ఉన్నా సరే, మరి అది దేవుని బట్టి, దేవుడు నాకు ఇచ్చినాడు అనేటువంటి ఒక ఘనత, దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఏం చేయాలంటే దేవుని మనము మహింపరుస్తూ ఉండాలి. దైవ సేవకులైన వారు కూడా కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళ ద్వారా ఏదో కలిగినట్లుగా వారి పేరు చెప్పించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఎవరికైనా ఒక జీవితంలో ఎవరికైనా స్వస్థత కలిగింది అనుకో, నేను ప్రార్థన చేయడం ద్వారా ఏమైంది, స్వస్థత కలిగింది. కాబట్టి ఇప్పుడు ఏమంటారు, మైక్ ఇచ్చి పక్కన నిలబెట్టి చెప్పమ్మా దేవుడు నీకేమి చేశాడు చెప్పు, నీకు ఎట్లా మేలు కలిగింది చెప్పంటే అప్పుడు వాళ్ళు మైక్ పట్టుకుని చెప్తారు. ఏమండి
అయ్యగారు నా కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడండి. ఆయన ప్రార్థన ద్వారా నేనేం చేశాను? స్వస్థపడ్డాను. ఆనంగానే ఆయన ఏమంటాడు? చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి అంటాడు. మహిమ దేవునికే మహిమ అంటాడు, కానీ మరి మహిమ మాత్రం తన తీసుకుంటాడు. దేవుని కంటే ఎక్కువగా వాళ్ళే కనపడుతూ ఉంటారు. కాబట్టి అలా కాదు, మనము దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారాలను బట్టి దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించి దేవుని మనము గణపరచాలన్నమాట. బైబిల్లో రాయబడింది. మరి మనము ఏమై ఉన్నాం? కృప ఎంబడి కృప. దేవుని వాక్యం రాయబడింది. యోహాను సువార్త 1:16 చూస్తే, యోహాను సువార్త 1:16, ఆయన పరిపూర్ణతల నుండి మనమందరము కృప ఎంబడి కృపను పొందితిమి. చూసారా? దేవుడు కృప ఎంబడి కృప, ఒక కృప అయిపోయింది. కృప ఎంబడి కృప. దేవుడు మరలా కృపనిస్తున్నాడు. దేవుడు కృప ఇచ్చి మరలా కాపాడుతున్నాడు. అందుకని ఏమంటాడంటే, కృప ఎంబడి కృపను ఆయన నాకు అనుగ్రహిస్తున్నాడు అని చెప్తున్నాడు కదా. దేవుడు మనకు కృపను అనుగ్రహించినాడు. 17 చూడండి. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది. ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటి? ఆదివారం మందిరానికి రాకపోతే, విశ్రాంతి దినం మందిరానికి రాకపోతే రాళ్ళు పెట్టి చంపాలి. ఎవరైనా మాట వినకపోతే, మొండి పిల్లలు ఉంటే ఆ పిల్లలను కూడా ఊరు వెళ్ళిపోయి తీసుకెళ్ళి చంపాలి. ధర్మశాస్త్రం ప్రకారం కంటికి కన్ను, పండుకి పన్ను. ధర్మశాస్త్రం ప్రకారం మనం ఎవరు ఇక్కడ ఉండటానికి లేదు. మనం ఎవరు కూడా దేవుని సన్నిధిలో ఉండటానికి లేదు. అది మోషే ద్వారా ఇచ్చి అనుగ్రహించబడింది. కానీ కృపా సత్యములు ఎవరి ద్వారా అనుగ్రహించబడుతూ వచ్చినాయి? పిల్లలు కొంచెం బయట పిల్లలు చూడండి, కొంచెం పిల్లలు ఉండి ఎవరినైనా ఇందాక నుంచి ఒకటే ఆడుతున్నారు. రావటం ముందే వచ్చారు, కానీ రండి, లోపలికి రావాలి, రండి. కాబట్టి కృప దేవుడు అనుగ్రహించేది దేవుని యొక్క కృప. కాబట్టి దేవుడు అలాంటి కృపను, అందుకని ఆయనకు ఉన్నటువంటి పేర్లు ఏం పేర్లు అంటే, ఆయన కృపగల దేవుడు కదా. కాబట్టి కృప మనల్ని ఏం చేస్తుంది? అందుకనే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, 136 కీర్తనలో మనము ఈ మధ్యన 2 వారాల క్రితం చదువుకున్నాం. అక్కడ రాయబడింది 136 కీర్తనలో, మరి ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా 26 వచనాల్లో కృప 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 అనేటువంటి మాట అక్కడ మరి రాయబడుతూ వచ్చింది. కాబట్టి కృప ద్వారా కలిగేటువంటి మేలులు, మరి కీర్తనకారుడు 136 కీర్తనలో 1వ వచనం నుండి 26 వచనాల్లో కూడా ప్రతి వచనంలో కూడా ఏమని మాట్లాడుతూ వచ్చినాడంటే, కృప కృప కృప, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును అనేటువంటి మాట మాటి మాటికి వాడుతూ వచ్చినాడు. ఏమైంది అంటే, దేవుని కృప అంటే ప్రతిదానికి దేవుని కృప. దేవుడు అద్భుతాలు చేశాడు, ఆయన కృప నిరంతరముండును అంటున్నాడు. దేవుడు ఒక ఆశ్చర్యకార్యం చేస్తూ వచ్చినాడు. యెహోవా దయాళుడు అంటున్నాడు, ఆయన కృప నిరంతరం ఉండును అంటున్నాడు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరం ఉండును అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఈ వచనాలన్నింటిలో కూడా ఆయన కృప అనేటువంటి మాట దేవుని వాక్యంలో ఎక్కువ శాతం రాయబడుతూ వచ్చింది. కృప ద్వారా మనకు కలిగేటువంటి అనేకమైనటువంటి మేలులు, కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కృప ద్వారా దేవుడు మనకు ఏమనుగ్రహించేవాడుగా ఉన్నాడంటే, చూడండి దేవుని వాక్యంలో రోమాపత్రిక 3వ అధ్యాయము, దేవుని వాక్యముల నుండి చూసినట్లయితే రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. రోమాపత్రిక 3:24, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నాము. మొట్టమొదటి విషయం ఏంటంటే, కృప ద్వారా మనిషికి కలిగేటువంటి మేలు ఏంటంటే నీతిమంతులం అన్నమాట. బైబిల్లో రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని బైబిల్ చెప్తుంది. కానీ కృప ద్వారా ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం అన్నమాట. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? ఇదే రోమపత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఇందుని గురించి రాయబడినది ఏమనగా, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైది, మేడు చేయవాడు లేడు, ఒక్కడనూ లేడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనిషి యొక్క జీవితం ఏం రాయబడింది? ఒక్కడు కూడా నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడు.
కానీ దేవుడు ఏమంటాడు? యేసు ప్రభువారి ద్వారా ఏం కలిగింది మనకు? నీతిమంతులంగా. అందుకని రోమపత్రిక 3:24 రాయబడింది, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నాం. కాబట్టి ఎట్లా కలిగింది? ఎట్లా మనం నీతిమంతులం అంటే ఆయన కృప ద్వారా. బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు ఒక్కడ కూడా భూమి మీద లేడంట. భూమి మీద మంచివాడు ఎవరు లేరంట. నీతిమంతులు అనేవాళ్ళు ఒక్కడు కూడా లేరంట. కానీ మరి 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 మనం నీతిమంతులం ఎట్లా అయినామంటే దేవుని కృప ద్వారా అయినామన్నమాట. చూడండి, ఒక మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7:20. ప్రసంగి 7:20. పాపము చేయక మేలు చేసుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడంట. పాపము చేయక మేలు చేసుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడంట. అంటే నీతిమంతుడు అనేవాడు ఒక్కడు కూడా భూమి మీద లేరంట అండి. భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే భూమి మీద ఎవరు కూడా నీతిమంతులు అనేటువంటి వాళ్ళు ఒక్కడు కూడా లేడని వాక్యంలో రాయబడుతూ వస్తుంది కదా. కాబట్టి ఎక్కడన్నా ఉన్నారా నీతిమంతులు అంటే నీతిమంతులు అనేవాడు ఒక్కడు కూడా లేడంట. కానీ మరి నీతిమంతులం ఎట్లా అయ్యాం మనం అంటే అది దేవుని కృప ద్వారా మనం ఏమయ్యామంట? నీతిమంతులమయ్యామంట. దేవుని కృప ద్వారా మనం నీతిమంతులమయ్యాం. బైబిల్ ఏం చెప్తుంది? అసలు నువ్వు నీతిమంతుడివే కాదు అని చెప్తుంది. కానీ మరి ఎట్లా మనం నీతిమంతులమైనామంటే దేవుని యొక్క కృప ద్వారా మనం ఏమయ్యామంట? మనము నీతిమంతులంగా చేయబడుతూ వచ్చినాం. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని బైబిల్ చెప్తుండగా మరి మనలను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? నీతిమంతుడిగా చేస్తూ వచ్చినాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథం ఏం చెప్తుంది? 8వ అధ్యాయం. మొదటి రాజులు 8వ అధ్యాయం 46 చూడండి. మొదటి రాజులు 8:46. పాపము చెయ్యని వాడు ఒక్కడును లేడు, వారు నీకు విరోధంగా పాపం చేసినలా. అంటే పాపము చెయ్యని వాడు ఒక్కడును లేడు అంటే ప్రతి ఒక్కరు పాపులే. అంటే మరి నీతిమంతులు అనేవారు ఎక్కడ కూడా లేరు. కానీ దేవుడు ఏమంటాడు? రోమపత్రికలో కూడా 3:11 రాయబడింది, నీతిమంతుడు ఒక్కడును లేడని రాయబడింది. కాబట్టి నీతిమంతులు అనేవాళ్ళు ఒక్కడు కూడా లేరంట. 143 కీర్తన 2 కీర్తన గ్రంథం 14 కీర్తన 3 కూడా ఉంది. బైబిల్లో 5-6 సందర్భాల్లో ఉంది నీతిమంతుడు లేడని. కానీ మరి నీతిమంతులు ఎట్లయ్యాం? రోమపత్రిక 3:24 రోమపత్రిక 3:24 కాగా నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులమని తీర్చబడుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చినామంటే మనం నీతిమంతులము అని దేవుని వాక్యము కృప ద్వారా మనం నీతిమంతులం. అందుకని దేవుని మనము ఆరాధించే వారమై ఉండాలి. దేవుడు మనకు చేసినటువంటి మేలు ఏంటంటే మనము అనీతిమంతులం కాదు, మనం మనం నీతిమంతులం అన్నమాట. కాబట్టి ఆ నీతిమంతులైనటువంటి మనము దేవుణ్ణి ఆరాధించే వారమై ఉండాలి. ఒకటి నీతిమంతులము, రెండోది రక్షణ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 రాయబడింది. 2:8 చదవండి. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే మరి కాబట్టి మీరు 8వ మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. అంటే రక్షణ అనేది దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప వరం అన్నమాట. కాబట్టి కృప ద్వారా మనకి ఏం కలిగింది అని అంటే కృప ద్వారా మనకు రక్షణ కలిగింది. కృప ద్వారా మనకు రక్షింపబడి ఉన్నాం. 5వ కూడా ఏం రాయబడిందంటే 4-5 వచనాలు ఉన్నాయి. అయినను దేవుడు కరుణా సంపన్నుడైండి మనము తన అపరాధముల చేత సచ్చిన వారం ఎన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాకృప చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించును. కృపచేత మీరు కాబట్టి కృపచేత మనము రక్షింపబడి ఉన్నాం. కృపచేత రక్షింపబడి ఉన్నాం.
కృపచేత నీతిమంతులముగా చేయబడుతూ వచ్చినాము, కృపచేత మనము రక్షణ పొంది ఉన్నామనే విషయాన్ని మరి ఆ యొక్క వాక్యంలో మనం చదువుకుంటున్నాం. కృప మనల్ని ఏం చేస్తుందంట? నీతిమంతులుగా చేస్తుంది. కృప మనల్ని ఏం చేస్తుంది? కృప మనలను రక్షించేదిగా ఉందన్నమాట. కృప మనల్ని ఏం చేస్తుందంటే, కృప ద్వారా మనకు కలిగిన మేలు ఏంటంటే మనకు రక్షణ తీసుకొస్తుంది. మరి రెండో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. కృప మనల్ని ఏం చేస్తుంది? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. కృప మనల్ని ఏం చేస్తుందంటే బలవంతులుగా చేస్తుంది అన్నమాట. కృప మనల్ని ఏం చేస్తుంది? బలవంతులుగా చేస్తుంది. కృప చేసే మేలులు ఏంటంటే, ఒకటి నీతిమంతులుగా చేస్తుంది, ఒకటి రక్షణ అనుగ్రహిస్తుంది, మూడోది బలవంతులుగా చేస్తుంది అన్నమాట. 119వ కీర్తన కృప మనల్ని ఏం చేస్తుందంటే, కృప మనల్ని ఏం చేస్తుంది? 119వ కీర్తనలో ఒక మంచి మాటను అక్కడ రాయబడుతూ వచ్చింది. 119వ కీర్తన 76వ వచనం చూడండి. కాబట్టి దేవుని కృప మనల్ని ఏం చేస్తుందంట? ఆదరిస్తుంది. కృప ద్వారా మనకు కలిగే మేలు ఏంటంటే ఆదరణ. మనకు ఇదేనా ఆదరణ కలుగుతుందంటే, ఆదరణ ఎవరి వలన కలుగుతుంది అని అంటే అది మనుషుల వల్ల కలిగేది కాదు ఆదరణ. కీర్తనకారుడు అంటాడు, మరి నీ కృప ద్వారా నాకు ఆదరణ కలుగుతుంది. దేవుని కృప ద్వారా నీ సేవకునికి, మన చూడండి 119వ కీర్తన 76వ వచనం. నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. అంటే కృప మనల్ని ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది. కృప లేకపోతే ఆదరణ లేదు. ఈ దినాన అనేక మంది చనిపోతున్నారంటే ఎట్లా చనిపోతున్నారు? ఆ కరీంనగర్లో పోయిన సంవత్సరం ఒక ఎమ్మెల్యే గారి భార్య చనిపోయింది, ఆత్మహత్య చేసుకు చనిపోయింది. కాబట్టి ఎందుకు అలా చనిపోతున్నారు? చాలామంది ఆత్మహత్య చేసుకు చనిపోతున్నారు కదా. ఎందుకు అనేక మంది ఆత్మహత్య చేసుకు చనిపోతున్నారంటే వారికి ఏమి లేదు, ఆదరణ లేదు. ఆదరణ లేకపోతే నిరీక్షణ, ఆధారం లేదు. కాబట్టి నిరీక్షణ ఎప్పుడైతే మనకు ఆధారం లేదో, ఆదరించే వాళ్ళు ఎవరు అయితే లేరో, అప్పుడు మనం ఏదైనా ఈ బతుకు మీద మనకి ఎరస్త కలిగిపోతుంది. కాబట్టి మనకు ఆదరణ కలిగించేది ఎవరు? దేవుడు. దేవుడు ఆదరించేవాడు. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోతే మనం వాళ్ళు ఏముంటాం? ఏం కాదమ్మా, ధైర్యంగా ఉండు అంటాం, వచ్చేస్తాం. ఇంక మరలా ఆ ఇంటికి మనం ఎప్పుడో ఒకసారి వెళ్తాం. మరి వాళ్ళని ఎవరు ఆదరించాలి? దేవుడు ఆదరించాలి. దేవుడు యొక్క ఆదరణ. కాబట్టి దేవుడు ఆదరించేవాడు. దేవుని కృప ఏం చేస్తుందంట? ఆదరిస్తుంది. దేవుని కృప మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. దేవుని కృప మనకు రక్షణ తీసుకుని వస్తుంది. దేవుని కృప మనల్ని బలపరుస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని బలపరుస్తాడు. కృంగిపోతున్నప్పుడు, త్రుట్టిల్లిపోతున్నప్పుడు దేవుడు మనల్ని బలపరిచేవాడుగా ఉంటాడు. మనకున్న కష్టాలను బట్టి, మనకున్న బాధలను బట్టి కొన్నిసార్లు మనం ఏమైపోతాం? మనం కృంగిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉంటాం. అయితే దేవుని కృప మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. దేవుని కృప మనల్ని ఏం చేస్తుందంటే దేవుని కృప మనలను ఆదరిస్తుంది. 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. మరి దేవుని కృప ఏం చేస్తుందంట? బలపరిచేదిగా ఉంది. దేవుని కృప ఏం చేస్తుంది? నీ కృప నన్ను ఆదరించునుగాక చెప్పి కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. దేవుని కృప ఆ రీతిగా మనకు ఏం చేసేదిగా ఉందంటే సహాయపడేదిగా ఉందన్నమాట. అంతేకాదు దేవుని కృప, ఎబ్రీయులకు రాసిన పత్రిక, దేవుని కృప ఏం చేస్తుందంటే మనకు దేవుని కృప ద్వారా మనకు సహాయం కలుగుతుందంట. దేవుని కృప ద్వారా 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదుము. ఇక్కడ మనం రాసి చూసినట్లయితే
హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 గనుక మనం కనికరింపబడి సంయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదము. అంటే సహాయం అనేటువంటి మాట కనపడుతుంది. కృప ద్వారా దేవుడు మనకేం చేస్తాడు? సహాయం దయచేస్తాడు అన్నమాట. సంయోచితమైనటువంటి సహాయము. కాబట్టి సంయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు అని వాక్యం రాయబడింది. అంటే దేవుని కృప మనకి ఏం చేస్తుందంటే సహాయం చేసేదిగా ఉంది. దేవుని కృప మనకు సహాయం చేసేదిగా ఉందన్నమాట. కాబట్టి ఇటు కృపతో మనము దేవుణ్ణి మనం ఎంతో ఆదరించే వారమై ఉండాలన్నమాట. దేవుని కృప మనకు ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది అన్నమాట. దేవుని కృప మనకు సహాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీ అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 9వ అధ్యాయంలో 2 కొరింథీ 9వ అధ్యాయము 8వ వచనం చూడండి. చదువు 8వ వచనం. కాబట్టి దేవుడు మన ఎడల ఏం చేసేవాడు ఉన్నాడు? సమస్త విధములైన కృపను దేవుడు మన ఎడల ఏం చేస్తాడంట? విస్తరింపజేసేవాడుగా ఉన్నాడు. దేవుడు మన ఎడల ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన సమస్త విధములైన కృపను దేవుడు జ్ఞాపకం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని కృప ద్వారా మనకేం కలుగుతుంది? అనేకమైనటువంటి మరి ఆశీర్వాదం అనేది మన జీవితాల్లో కలుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి దేవుని కృప ద్వారా మనకేం కలుగుతుంది? సమస్త విధములకు కృపను దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఇంకో మాట మనం చూడండి, 9వ అధ్యాయంలో మరొకసారి చదువుకుందాం. 9వ అధ్యాయం 2 కొరింథీ 9వ అధ్యాయము 8వ వచనం చూడండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమైన నీతి కార్యము దేవుడు మీ ఎడల సమస్త విధముల కృపను విస్తరింప చేయగలడు. దేవుడు మన ఎడల ఏం చేసేవాడుగా ఉన్నాడంటే సమస్త విధములైనటువంటి కృపను దేవుడు మనకేం చేస్తాడు? విస్తరింప చేసేవాడు ఉన్నాడు. 14వ వచనం చదవండి. మరియు మీ ఎడల దేవుడు అనుగ్రహించిన అత్యధికమైన కృపను చూసి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క కృప ఎలాంటిదంట? అత్యధికమైనటువంటి కృప. కాబట్టి ఈ కృపతో మనము దేవుణ్ణి ఘనపరిచే వారంగా, దేవుణ్ణి మరి మహింపరిచే బిడ్డలంగా నీవునే మనం కలిగి ఉండేటువంటి వారంగా మనం కలిగి ఉండాలి. దేవుడు ఎలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే తన కృపను ఏం చేస్తున్నాడు? అనుగ్రహించేవాడు ఉన్నాడు అనమాట. తన కృపను దేవుడు మనకు అనుగ్రహించేవాడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సర్వ సమృద్ధి దేవుని కృప ఎలాంటిదంట? 8వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే ఏముంది అక్కడ? సర్వ సమృద్ధి గలవారమై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడి మేడల సమస్త విధములైన. కాబట్టి దేవుడు సర్వ సమృద్ధి ఎక్కడి నుంచి కలుగుతుంది? కృప ద్వారా కలుగుతుంది. ఇదేనా మనకు సమృద్ధి ఉంది అని అంటే అది ఎవరి ద్వారా కలుగుతుంది? అది దేవుని కృప ద్వారా. కొన్నిసార్లు మనం చెప్తాం దేవుడు నాకు సర్వ సమృద్ధి దయచేసి ఉన్నాడు. ఇదేనా మనకు సమృద్ధి ఉంది అనంటే అది ఎవరిదంటే అది దేవుని యొక్క కృప అయి ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుని కృప ద్వారా మనకు దేవుడు ఏం కలుగజేస్తున్నాడంటే దేవుని కృప వలన నీతిమంతులుగా, దేవుని కృప రక్షణ, దేవుని కృప బలవంతులుగాను, దేవుని కృప ఆదరించేదిగాను, దేవుని కృప సహాయం చేసేదిగాను, దేవుని కృప సర్వ సమృద్ధి కలగజేసేదిగా ఉందన్నమాట. దేవుని కృప సర్వ సమృద్ధి కలగజేసేదిగా ఉంది. 31వ కీర్తన 7వ వచనంలో 31వ కీర్తనలు 7వ వచనం చదువు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించదును. దేవుని కృప ద్వారా ఆదరణ, దేవుని కృప ద్వారా ఆనందం, దేవుని కృప ద్వారా సంతోషం. దేవుని కృప లేకపోతే
ఏముండదు, మనకు ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. దేవుని కృప ఉండటం ద్వారా మనకు ఆనందము, సంతోషం. ఈ దినాన్ని మనం ఆనందంగా ఉంటున్నాం, సంతోషంగా ఉండామంటే అర్థం ఏంటంటే అది దేవుడిచ్చినటువంటి కృప. అది దేవుడిచ్చినటువంటి కృప. అందుకనే 31వ కీర్తనలో మనం చదువుకున్నాం 7వ వచనంలో, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నువ్వు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించదను. కాబట్టి దేవుని కృప మనకేం చేస్తుంది? సంతోషాన్ని తీసుకుని వస్తుంది, ఆనందాన్ని తీసుకుని వస్తుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుని కృప అనే విషయంలో మనం అనేక విషయాలు చూస్తూ వచ్చినాం. అందుకని పౌలు ఏమంటాడు? నేనేమై ఉన్నానో అది దేవుని కృప. దేవుని కృప ద్వారా నీతిమంతులము, దేవుని కృప ద్వారా బలవంతులము, దేవుని కృప మనల్ని ఆదరించేదిగా ఉంది, దేవుని కృప మనకు బలం దయచేసేదిగా ఉంది, దేవుని కృప మనకు సహాయం చేసేదిగా ఉంది, దేవుని కృప మనకు సర్వ సమృద్ధిని ఇచ్చేదిగా ఉంది, దేవుని కృప మనకు ఆనందాన్ని, సంతోషాన్ని దేవుని కృప మనకు అనుగ్రహించేదిగా ఉంది. ఇటు కృపతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఈ దినాన మరి దేవుని మందిరంలో కూర్చుని ఉన్నామంటే, దేవుని మందిరానికి వచ్చి ఉన్నామంటే ఇది ఎవరి కృప? ఇది దేవుని కృప. దేవుడు మనల్ని దర్శించినాడు కనుక మరి దేవుని సన్నిధిలో మనం ఏమై ఉన్నాం? మనం కూడి ఉన్నాం అన్నమాట. దేవుని కృప లేకపోతే మనం దేవుని మందిరానికి వచ్చేవాళ్ళమే కాదనమాట. దేవుని ఈ దినాన్ని మనం ఆరాధిస్తున్నామంటే, దేవుని ఈ దినాన్ని మనం గణపరుస్తున్నామంటే అది ఎవరి కృప అంటే అది దేవుని యొక్క కృప అనమాట. దేవుని వాక్యం రాయబడింది. ఈ దినాన మనం ఎంత సువార్త చేసినా, ఎంతమందికి చెప్పినా మరి అనేక ఆత్మలు రావట్లేదు అంటే అర్థం ఏంటంటే దేవుడు కృపనివ్వకపోతే ఎవరు కూడా దేవుని మందిరానికి రారు కదా. మనం బోర్డు పెట్టినా సరే, కొన్ని సంఘాల్లో పెద్ద బోర్డు ఉంటుంది. ఏముంటుంది? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము, నువ్వు బయట నిలవనేలా అని. అది చూడంగానే వచ్చేస్తారా? రారు. దేవుడు కృపణిస్తే వస్తాం. ఈ దినాన మనము మరి లోకంలో పాపంలో ఉన్నటువంటి మనము, మరి నశించిపోయేటువంటి మనము, ఈ దినాన మనం దేవుని మందిరంలో మనం ఇక్కడ కూడి ఉన్నామంటే అది ఎవరి కృప? అది దేవుని కృప. ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు చూడండి. మనం యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 65వ వచనం చూడండి. యోహాను సువార్త 6:65, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా ఎద్దుకు రాడని ఏతును బట్టి మీతో చెప్పితులను. కాబట్టి ఒక మనిషి రక్షింపబడ్డాడు, ఒక మనిషి దేవుని మందిరానికి వస్తున్నాడు అని అంటే అది ఎవరి కృప అంటే దేవుని కృప. దేవుడు మనకు కృపనివ్వకపోతే ఎవరు నా ఎద్దుకు రారంట, ఎవరు మన ఎద్దుకు రారంట. దేవుడు కృపనిస్తే మనం దేవుని మందిరానికి రాగలం. దేవుని సన్నిధికి ఈ దినాన్ని మనం ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నాం. ఈ దినాన్ని మనం దేవుని మందిరానికి వచ్చినామంటే అది మన గొప్పతనం కాదు. దేవుడు ఈ దినాన్ని మనం రక్షించుకున్నాడంటే అది మన గొప్పతనం కాదు. దేవుడు మనకిచ్చినటువంటి కృప. అందుకని 65వ వచనంలో ఏం రాయబడితే వచ్చింది? యోహాను సువార్త 6:65, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపకుంటే ఎవడును నా యొద్దకు రాడని ఏతును బట్టి మీతో చెప్పినాను. దేవుడు ఒక వ్యక్తి మందిరానికి రావాలి అని అంటే, ఒక వ్యక్తిని యేసు ప్రభు నమ్ముకోవాలంటే దేవుడు వారికి ఏమి ఇవ్వాలి? కృపనివ్వాలి. తర్వాత ఇంకేం రాయబడింది చూడండి. 44వ వచనం చదవండి. యోహాను సువార్త 6:44, నన్ను పంపిన నా తండ్రి వాడిని ఆకర్షిస్తే గాని ఎవడనూ నా యొద్దకు రాలేడు. అంటే దేవుడు ఆకర్షించాలి. ఒక వ్యక్తిని దేవుని సన్నిధానానికి తీసుకురావాలంటే దేవుడు ఆకర్షించాలి. ఒక వ్యక్తిని దేవుడు మందిరానికి నడిపించాలంటే దేవుడు ఆకర్షించాలి. కాబట్టి దేవుడు ఆకర్షిస్తేనే ఎవరైనా రాగలరు కదా. అంటే దేవుడు తనకిష్టమైన వారిని మాత్రమే ఆయన ఆకర్షించి తన సన్నిధానానికి తీసుకుని వస్తాడనమాట. అందుకని రక్షింపబడిన బిడ్డలు ఈ దినం దైవ సన్నిధిలో కూర్చుని ఉన్నామంటే మనకు ఎవరో చెప్తేనో లేకపోతే ఏదో చేస్తేనే కాదు, దేవుని కృప కూడా మనకు ఉంది. దేవుడు కూడా ఏం చేయాలి? ఆకర్షించాలి. దేవుడు ఆకర్షణ లేకపోతే, దేవుని ఆకర్షణ లేకపోతే ఎవరు రారంట. దేవుడు తన కృపను ఇవ్వకపోతే ఎవరు కూడా దేవుని యొక్క సన్నిధికి, దైవ సన్నిధికి ఎవరు కూడా రాలేరు అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు అంటే
దేవుడు తన కృపను దయచేశాడు. దేవుడు తన కృపను దయచేస్తూ వచ్చినాడు. అందుకని పౌలు ఏమంటున్నాడంటే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప అయి ఉన్నది, దేవుని కృప అయింది. కాబట్టి దేవుని కృపతో మనం దేవుని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. పౌలు ఏమంటున్నాడు? ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మన మూలాంశం ఏంటంటే 1 కొరింథీ 15వ అధ్యాయము, 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనం. ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని కానీ ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృప. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని మనం ఆరాధన చేద్దాం. ఏమని ఆరాధన చేద్దామంటే, ప్రభా నేనేమై ఉన్నానో అది నీ కృప అయ్యింది. నేను ఈ దినాన ఏమై ఉన్నాను అంటే అది నీ కృప. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఏవైతే నీకు కలిగి ఉన్నాయో, నీవే స్థితిలో ఉన్నావో, నీకు ఇచ్చిన ఆరోగ్యమే కావచ్చు, నీకు ఇచ్చిన ఆవిషే కావచ్చు, లేకపోతే నీ దగ్గర నీకు దేవుడు ఏవైతే ఇచ్చినాడో, నీకు ఇచ్చిన తలాంతులే కావచ్చు, వరాలే కావచ్చు, లేకపోతే దేవుడు నీకు అనేక రకరకాల జ్ఞానాన్ని, చదువుని, లేకపోతే రకరకాల విధానాల్లో దేవుడు నీకు ఎంతో ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉంటాడు. వాటన్నిటిని బట్టి నేనేమై ఉన్నాను అంటే అది నీ గొప్పతనం కాదు, అది నీ శక్తి కాదు, అది మన బలం కాదు. కానీ మనము దేవుణ్ణి ఏం చేయాలంటే మనం దేవుణ్ణి ఆరాధించాలి. కీర్తనకారుడు మరి ఇక్కడ కూడా మన పౌలు కూడా ఏమంటున్నాడంటే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల ఉన్నది. ఏమై ఉన్నావు పౌలు గారు అంటే, పౌలు ఏమంటాడంటే అది దేవుని కృప ఉంది. నేను ఈ దినాన మరి ఈ దినాన్ని నేను ఉన్నానంటే అది మరి ఇది దేవుని కృప ఉన్నది. కాబట్టి అందుని బట్టి నేను ఆరాధిస్తున్నానని చెప్పి కీర్తనకారుడు ఆరాధిస్తూ వచ్చినాడు. అలాగే పౌలు కూడా ఆరాధిస్తున్నాడు. కాబట్టి నీవునే మనం కూడా ఏం చేయాలంటే ఆరాధించాలి. పౌలు గారు ఏమని ఆరాధిస్తూ వచ్చినాడంటే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నది. కాబట్టి నీవునే మనం కూడా మరి దేవా ఇంతవరకు మీ కృప చేత మమ్మలను కాపాడుతూ వచ్చినావు, ఇంతవరకు మీ కృపగల హస్తాల కింద మమ్మలను భద్రపరుస్తూ వచ్చినావు, ఇంతవరకు మమ్మలను మీ కృపతో కాపాడి మమ్మల్ని రక్షిస్తూ వచ్చినావు, ఇంతవరకు దేవా మా ఎందుకు కనికరపడుతూ మాడలో మీ కృపనిచ్చినావు అని చెప్పి దేవుని మనము ఆరాధన చేద్దాం. దేవుని మనము ఘనపరిచి దేవుని మనము మహింపరిచే వారమై ఉందాం.